చూసారా బ్యాక్ సైడ్ జనరల్ కోచెస్ అయితే మొత్తం ఖాళీ. ట్రావెల్ టైం వచ్చేసి 4 hours 45 minutes అయితే పడుతుంది. ఎంతమంది డిబోర్డ్ అయితే అయ్యారు మన ట్రైన్ నుండే. అక్కడ ఉన్న మెమో ట్రైన్ కూడా మనతో పాటు ప్యారలల్గా అయితే వచ్చింది. సో రైట్ నేను వచ్చేసి విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదే విజయవాడ జంక్షన్ అవుట్ సైడ్ నేను వ్యూ అయితే. ఇప్పుడు ప్రస్తుతం నేను వచ్చేసి ఈస్ట్ టెర్మినల్ వైపు అయితే ఉన్నాను, ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు ఇది. ఈ రోజు వచ్చేసి మనం విజయవాడ నుండి గూడూరు వరకు వెళ్ళే అమరావతి ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. మరేదో కాదు, మనం విక్రమసింహపూర్ అమరావతి ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ప్రస్తుతం టైం వచ్చేసి 5 గంటల 10 నిమిషాలు అయితే అయింది. మన ట్రైన్ వచ్చేసి 6 గంటలకి కరెక్ట్గా. సో ఇంకా మిగతా విషయాలని వన్స్ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. మన ఛానల్ ఎవరు ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ప్రస్తుతం నేను వచ్చేసి ఈస్ట్ టెర్మినల్ 1 వైపు అయితే ఉన్నాను, గేట్ నెంబర్ 1 వైపు. ఇది వచ్చేసి మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇది. అండ్ అలాగే ఇటు మనకి క్లాక్ టవర్ అయితే ఉంది. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇది ఓన్లీ కార్ పార్కింగ్ ఏరియా వరకే ఇది. సో మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో నేనైతే ఎటువంటి రిజర్వేషన్ అయితే చేయించుకోలేదు. ఇప్పుడు నేనైతే ఫిజికల్ టికెట్ అయితే తీసుకోవాలి. సో ఇలా కిందకైతే వెళ్తున్నాను. సో ఇక్కడైతే మనం ఫిజికల్ టికెట్ అయితే తీసుకుందాము. నేను వచ్చేసి ఫిజికల్ టికెట్ అయితే తీసుకున్నాను. 130 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు విజయవాడ నుండి గూడూరు వరకు. సో మనం అయితే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వెళ్తున్నాము. ఇదేంటి డైలీ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి అయితే అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి డిస్ప్లే బోర్డ్ అయితే ఉంది. సో మన ట్రైన్ ఇంకా డిస్ప్లే అయితే చేయలేదు. సో ఇంకా మిగతా విషయాలన్నీ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాము. మ్యాక్సిమం మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి అయితే వస్తుంది. సో తిన్నగా ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి అయితే వెళ్ళిపోదాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి రాగానే ఏంటో ఈ క్రౌడ్, ఏ ట్రైన్కో మరి ఇది. నాకు తెలిసి విజయవాడ నుండి లింగంపల్లి వెళ్ళే ట్రైన్ కనుకుంటా వీళ్ళందరూ. ఇప్పుడైతే తెనాలి నుండి విజయవాడ వరకు అయితే వచ్చింది. ఇప్పుడు దీనికైతే రేక్ షేర్ అయితే ఉంది. సో ఇప్పుడైతే ఇది విజయవాడ నుండి గూడూరు వరకు అయితే వెళ్తుంది. దీంట్లో వెళ్ళిపోవచ్చు నేను, కాకపోతే లేట్ అయిపోయింది. అక్కడక్కడ ఆపుకుంటూ తీసుకెళ్తారు కదా. అండ్ అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే విజయవాడ నుండి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. 2 మెమోలు పక్క పక్కనే ఉన్నాయి. విజయవాడ నుండి లింగంపల్లి వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. చూడండి, సగం మంది ఎక్కడే ఎక్కేశారు. అస్సలు ఖాళీలు ఉండదు జనరల్ దీనికి. అసలు ప్లాట్ఫామ్ స్టార్టింగ్లో ఎక్కేసారు సగం మంది సీట్లు ఆపుకోవడానికి. సో నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి అయితే వచ్చేసాను. ఇక్కడ కూడా బాగానే క్రౌడ్ అయితే ఉన్నారు. ఇందాక మనం చూసాం కదా ప్లాట్ఫామ్ నెంబర్ 1లో లింగంపల్లి ఎక్స్ప్రెస్ ట్రైన్కి. అక్కడ ఎంతమంది క్రౌడ్ అయితే ఉన్నారు, ఇక్కడ కూడా అంతమంది ఉన్నారు. సో విజయవాడ నుండి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. మన అమరావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే స్లోగా ప్లాట్ఫామ్లోకి అయితే తీసుకొస్తున్నాడు ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి. సో వ్యాప్ 7 లోకోమోటివ్ విజయవాడ 30625 లోకో నెంబర్. ఇదిగోండి విజయవాడ టు గూడూరు. చూడండి ఇక్కడ ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది. ట్రైన్ అయితే వచ్చింది, ఆల్రెడీ ఫుల్ అయితే అయిపోయింది. చూడండి ఎంతమంది క్రౌడ్ అయితే ఎక్కేశారో. సో మనకు కూడా అయితే ఎమర్జెన్సీ విండో అయితే దొరికింది. ఇది కూడా మన వ్యూ. సో నేనైతే సీట్ అయితే దొరకదు అనుకున్నాను. సో ఫైనల్ అయితే మనకు సీట్ అయితే దొరికింది. సో నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అయితే చూపిస్తాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో వన్స్ ట్రైన్ బయటకు వెళ్ళి మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాము ఈ ట్రైన్ గురించి. మన ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఎగ్జాక్ట్లీ 30 minutes టైం అయితే ఉంది. సో నేను అలా బ్యాక్ సైడ్కి అయితే వెళ్తున్నాను. లోకల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను కానీ నాకు ఇక్కడ నుండి లాంగ్ అయిపోయింది. సో ఇంకా లాస్ట్ అయితే చూపిస్తున్నాను. ఈ బ్యాక్ సైడ్ కోచెస్ చూసారా, మొత్తం అంతా ఖాళీ లోపలైతే. ఒకసారి ఎక్కి చూపిద్దాం, ఆగండి. చూసారా బ్యాక్ సైడ్ జనరల్ కోచెస్ అయితే మొత్తం ఖాళీ. ఈ రోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 12744 విజయవాడ టు గూడూరు. గూడూరు నుండి విజయవాడ వచ్చినప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12743. సో ఇక్కడైతే కొన్ని లోడ్లు అయితే ఎక్కిస్తున్నారు. ఇంకా మన ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఎగ్జాక్ట్లీ 15 minutes టైం అయితే ఉంది. ఇందాక చూసినప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే బాగా క్రౌడ్ అయితే ఉన్నారు జనరల్ కోచెస్లో, కానీ బ్యాక్ సైడ్ అయితే మొత్తం ఖాళీ జనరల్ కోచెస్. ప్రస్తుతం టైం వచ్చేసి 5 గంటల 43 నిమిషాలు అయితే అయింది. మన ట్రైన్ వచ్చేసి 6 గంటలకి విజయవాడ నుండి అయితే స్టార్ట్ అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే గుంటూరు విజయవాడ మెమో ట్రైన్ అయితే వస్తుంది. నాకు తెలిసి దానికి రేక్ షేర్ అయితే ఉన్నట్టుంది. చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద. మొత్తం ఈ ట్రైన్లో మనం 4 గంటల 45 నిమిషాలు అయితే ప్రయాణం చేయబోతున్నాం విజయవాడ నుండి గూడూరు వరకు. మన ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఎగ్జాక్ట్లీ 1 minute టైం అయితే ఉంది. ప్రస్తుతం టైం వచ్చేసి 5 గంటల 59 నిమిషాలు అయితే అయింది. ఇంకా కరెక్ట్గా 1 minute అయితే ఉంది. అక్కడ ఎప్పుడు అనౌన్స్ చేశారు, ఇప్పుడు వచ్చింది గుంటూరు విజయవాడ ప్యాసింజర్ ట్రైన్ అయితే. మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. గివెన్ టైం ప్రకారం అయితే 6 గంటలకు విజయవాడ నుండి అయితే బయలుదేరాలి. సో 1 minute లేట్గా అయితే విజయవాడ నుండి అయితే బయలుదేరింది. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే ఒక మెమో ట్రైన్ అయితే కనిపిస్తుంది కదా, ఇది విజయవాడ నుండి కాకినాడ పూట వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. ఇది కాకినాడలో ఎర్లీ మార్నింగ్ 6:10కి అయితే స్టార్ట్ అవుతుంది. 6:10 కన్నా కాదు, కరెక్ట్ టైం అయితే తెలియదు, కింద కామెంట్లు అయితే చెప్పండి. సో బాయ్ విజయవాడ జంక్షన్. సో మన జర్నీ అయితే విజయవాడ జంక్షన్ నుండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తుందంతా ఇది విజయవాడ పార్సల్ ఆఫీస్. ఇది
వచ్చేసాం మనం కృష్ణా రివర్లోకి. వాటర్ అయితే అంతగా అయితే ఏమీ లేవు చూడండి. జంక్షన్ అయితే మనం స్కిప్ చేస్తున్నాం ఇప్పుడు. ఈ కృష్ణగంధాల జంక్షన్ వచ్చేసి మనకి విజయవాడకి సపోర్టింగ్ స్టేషన్ ఇది. ఇక్కడైతే ట్రైన్స్ చాలా వరకు ఆగపోవచ్చు, కానీ ట్రైన్స్ అయితే చాలా వరకు స్లోగా అయితే వెళ్తాయి, ఎందుకంటే ఇది జంక్షన్ లైన్ కాబట్టి. మ్యాక్సిమం ఇక్కడైతే మెమో ట్రైన్స్ మాత్రం ఆగుతాయి. మనం ఈరోజు దాదాపు 295 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయబోతున్నాము విజయవాడ నుండి గూడూరు వరకు. ట్రావెల్ టైం వచ్చేసి 4 hours 45 minutes అయితే పడుతుంది విజయవాడ నుండి గూడూరు వరకు. మొత్తం ఈ ట్రైన్ వచ్చేసి 7 స్టాపులు అయితే అవుతుంది. విజయవాడ జంక్షన్ నుండి బయలుదేరి మన ట్రైన్ లాగేది తెనాలి జంక్షన్లో వచ్చేసాం మనం అయితే. తెనాలి జంక్షన్కి ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ కూడా బాగానే క్రౌడ్ అయితే ఉన్నారు. తెనాలి స్టేషన్ కూడా వచ్చేసి TEL. ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes అయితే ఉంటుంది. ప్రస్తుతం మన ట్రైన్ వచ్చేసి 10 నిమిషాలు లేట్లు అయితే ఉంది. గివెన్ టైం ప్రకారం అయితే 6:23 అయితే రావాలి. టైం వచ్చేసి 6:33 అయితే అయింది. సో 10 నిమిషాలు లేట్లు అయితే వచ్చింది తెనాలి జంక్షన్కి. సో తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా బాగానే డెవలప్ అయితే చేస్తున్నారు. ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనుకుంటుంది. ఇంకా కాస్త ముందుకు వెళ్ళేసరికి ఇంకా లైట్ అయితే ఫెయిల్యూర్ అయిపోయింది. ఇంకా మనం అయితే ఏమి చూపించలేము ఇప్పుడు. అంటే కొంచెం లైట్ ఉంది కాబట్టి ఏదో కొంచెం వ్యూస్ అయితే చూపించగలం. ఇంకా కాస్త ముందుకు వెళ్ళేసరికి ఇంకేం చూపించలేము. సాంగింగ్ అయితే ఎస్టేట్ వెళ్ళిపోదాం పదండి. ఇంకా మన ట్రైన్ అయితే తెనాలి జంక్షన్ నుండి అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ తెనాలి జంక్షన్. తెనాలి జంక్షన్ నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే కింద కామెంట్లో అయితే చెప్పండి. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బాపట్ల. సో వెల్కమ్ టు బాపట్ల. ఇక్కడ అంతగా క్రౌడ్ అయితే కనిపించట్లేదు, మేబీ ఫ్రంట్ సైడ్ ఉండొచ్చు. ఇప్పుడు వెళ్ళింది కదా, ఇది తిరుపతి నుండి సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్. ఇది మనకైతే బాపట్ల అయితే క్రాస్ ఓవర్ అయితే అయింది. బాపట్ల స్టేషన్ కూడా వచ్చేసి BPP. ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute అయితే ఉంటుంది. సో బాపట్ల స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. సో బాయ్ బాయ్ బాపట్ల. చీరాల నుండి మన ట్రైన్ అయితే 7:32 అయితే బయలుదేరింది. ఇక్కడ ఉన్న మెమో ట్రైన్ కూడా మనతో పాటు ప్యారలల్కి అయితే వచ్చింది. విజయవాడ అండ్ గూడూరు మెమో అది. సాంగింగ్ కూడా అయితే వేస్తే వెళ్ళిపోతుంది అది కూడా. బాయ్ బాయ్ చీరాల. చీరాల నుండి వీడియో ఎవరైనా చూస్తున్నది కింద కామెంట్లు అయితే చెప్పండి. సో మనమైతే వచ్చేసాం ఒంగోలు. ఇక్కడ కూడా బాగానే క్రౌడ్ అయితే ఉన్నారు. ఒంగోలు స్టేషన్ కూడా వచ్చేసి OGL. ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes అయితే ఉంటుంది. ప్రస్తుతం మన ట్రైన్ వచ్చేసి 9 నిమిషాలు లేట్. టైం ప్రకారం అయితే ఇక్కడికి 7:55 అయితే రావాలి. 9 నిమిషాలు లేట్కి అయితే మనం అయితే ఒంగోలుకి అయితే వచ్చుకున్నాను, కానీ బాగానే క్రౌడ్ అయితే పుల్ అవుతున్నారు ఒంగోలు నుండి. సో ఒంగోలు నుండి వీడియో ఎవరైనా చూస్తున్నది కింద కామెంట్లో అయితే చెప్పండి. సో ఒంగోలు నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ ఒంగోలు. వెల్కమ్ టు కావలి. ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ అయితే వచ్చింది, చూపిస్తాను మీకు. కావలి స్టేషన్ కూడా వచ్చేసి KBZ. ఇక్కడ మనకు అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute అయితే ఉంటుంది. కావలి నుండి అయితే ఇంకా చాలా వరకు డీబోర్డ్ అయితే అవుతున్నారు. ఇంకా మిగతా అన్ని స్టేషన్స్లో కూడా దిగిపోతారేమో, ఇంకెక్కే వాళ్ళు ఉండకపోవచ్చు. కావలి నుండి బయలుదేరి మన ట్రైన్ లాగేది నెల్లూరులో. సాంకింగ్ అయితే వేస్తే వెళ్ళిపోతాం పదండి ఇంకా. సో కావలి నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద అయితే SMVT నుండి కాకినాడ వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వస్తుంది, చూద్దాం.
ఎస్ఎంవిటి నుండి కాకినాడ వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది, శేషాద్రి ఎక్స్ప్రెస్ ఇది. వెల్కమ్ టు నెల్లూరు. నెల్లూరుకి అయితే వచ్చేసాం మనం. ప్లాట్ఫామ్ అయితే రైట్ సైడ్ అయితే వచ్చింది, చూపిస్తాను మీకు. నెల్లూరు స్టేషన్ కూడా వచ్చేసి ఎన్ఎల్ఆర్. ఇక్కడ మనకి ఆఫీసర్ స్టాప్ వచ్చేసి 1 minute అయితే ఉంటుంది. ఎంతమంది డీబోర్డ్ అయితే అయ్యారు మన ట్రైన్ నుండే. నెల్లూరు వచ్చిందో లేదో ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది చూడండి, ఎవ్వరు లేరు, ఇంకా ఏదో అలా ఉన్నారు అంతే. ఇంకా నెల్లూరు నుండి బయలుదేరి మన ట్రైన్ వెళ్ళాగది గూడూరు జంక్షన్లో, ఇంకా మందే లాస్ట్ స్టాప్. ఇంకా ఈ ట్రైన్ ఫస్ట్ సర్వీస్ వచ్చేసి సెప్టెంబర్ 1st 2019లో అయితే ప్రారంభమైంది గూడూరు నుండి విజయవాడ వరకు. ప్రెసిడెంట్ అయిన ఎం వెంకయ్య నాయుడు అయితే ఈ ట్రైన్కి ఫ్లాగ్ ఆఫ్ అయితే చేశారు. ట్రైన్కి విక్రమ్ సింహపూర్ ఎక్స్ప్రెస్ అని పేరు ఎలా వచ్చిందంటే, అప్పుడులోని ఒక ఫార్మర్ కింగ్ అయితే ఉండేవాళ్ళు, ఆయన పేరే విక్రమ్ సింహపూర. సో ఆ నేమ్ బేస్ చేసుకొని అయితే ఈ ట్రైన్కి విక్రమ్ సింహపూర్ ఎక్స్ప్రెస్ అని అయితే పేరు పెట్టారు. ఈ ట్రైన్లో మనం ఆల్రెడీ గూడూరు నుండి విజయవాడ వరకు 2 ట్రైన్ అయితే ట్రావెల్ చేసాము. ఆ వీడియో చూడకపోతే కింద కామెంట్లో క్లిక్ చేసి పెడతాను, చూడండి. సో ఫైనల్లీ మనమైతే గూడూరు జంక్షన్కి అయితే వచ్చేసాము. ఇదే మన జర్నీలో లాస్ట్ స్టాప్. గూడూరు జంక్షన్ స్టేషన్ కూడా వచ్చేసి GDR. ఇదే ట్రైన్ మళ్ళీ మనకి ఎర్లీ మార్నింగ్ 6 అలా స్టార్ట్ అవుతుంది గూడూరు నుండి. ఫైనల్లీ మనం అయితే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో అయితే బ్లాగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము విజయవాడ నుండి గూడూరు జంక్షన్ వరకు. సో ఈ వీడియోని అయితే ఇక్కడ ఏం చేస్తున్నాయి. ఈ వీడియో అనిపించిందో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి.